కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత నటుడుగా నేను అనుకోవాలని. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. కన్నప్ప షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఒక పీస్ అనేది నాకు అనిపిస్తుంది, ఒక మనశ్శాంతి. చాలా తృప్తి అనిపించింది. తృప్తిగానా? వెయిట్ తగ్గినట్టు హాయ్ అనిపించింది. హాయా? చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కూడానా? ఈ మూవీకి ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, షో రన్నర్ అని. అది తెలుగులో కరెక్ట్ గా నాకు తెలియదు. ఆ మాట ఏంటి మూర్తి? షో రన్నర్ అని నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదం ఎలా వచ్చిందంటావు నా నోట్లో నుంచి? నోటు దొరకకపోతే. ఇప్పుడు ఈ బాణం చూసారంటే అతను పట్టుకునింది ఎడం పక్కనే పట్టుకుంటాడు. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. గాయాలు కూడా నేను విన్నాను. కరెక్టేనండి. ఇప్పుడు కొన్ని సర్జరీలు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా ఫేడ్ అవుట్ అయింది. ఆయన ఒంటి మీద ఒక గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొగ్గుమంటే చెప్తున్నా. కూడా చాలా బరువైన బాణాన్ని మీరు మోసారట కదా, అది ఒకసారి అది అందులో మీరు పడిన కష్టం గానీ ఇప్పుడు ఆనందం గానీ రెండు చెప్పండి. కార్తీక దీపం సీరియల్లో కూడా ఇన్ని కష్టాలు ఉన్నావు కదరా బాబు. 8 కేజీలు ఉన్నింది బాణం. ఓకే, భుజం పైన వేసుకున్నప్పుడు కాసేపు ఓకే. మీరు ఫైట్ చేసేటప్పుడు ఇలా పట్టుకునేటప్పుడు అన్ఈవెన్ వెయిట్ ఉంటుంది. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? ఈ సినిమా చేసేటప్పుడు నేను 100 కేజీలు ఉన్నాను. వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నది ఎంత అని అడుగుతున్నాడు మావయ్య. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. నా చెయ్యి ఆర్మ్ సైజ్ మెజర్ చేసినప్పుడు 20 ఇంచెస్. దేహమంటే మట్టి కాదు, దేహమంటే మజిల్తో. 20 ఇంచెస్ ఉన్నింది. ఇప్పుడు 16 ఇంచులు ఉంది. మినిమం 5 ఇంచెస్ ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్ మీకంటే కొంచెం తక్కువే సార్. అలాగే దొరికింది. సో అక్కడ షూట్ చేయాలన్న ఉద్దేశంతో అది అయింది. అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. ఇలా అందరూ బయట షూటింగ్లు చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు మీరు. సో అక్కడ ఇబ్బందులు ఉన్నాయి మాకు. మా హోటల్ దగ్గర నుంచి 1 గంటన్నర మాకు భోజనాలు రావాలన్నా, బ్రేక్ఫాస్ట్ రావాలన్నా ఎడారది. అట్లా రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా? షూటింగ్ ఉంటే 3:45 లేస్తాను, షూటింగ్ లేకపోతే 4 o'clock లేస్తాను. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. నాకు 4:30కి అంతా జిమ్కి వెళ్ళిపోవడం, 6:30కి అంతా స్నానం చేసేసి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారు. రా గుడ్ పని లేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఎందుకంటే నేను ఫస్ట్ హాలీవుడ్ లో చేయాలి అనుకుంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. నేను మార్వెల్ కామిక్స్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాను. నేను బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. నాన్నగారు ఏమన్నారు? ఎందుకు ఇంత రిస్క్ పెట్టుకుంటారు? లేదు, నాన్నగారే ముందు వెళ్ళమన్నారు. ఈ సినిమా నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. నువ్వు ఏ సినిమా తీసినా తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. 10 రూపాయలతో చేసిన రిస్కే, 100 రూపాయలతో చేసిన రిస్కే. ఎప్పుడో ఒకసారి చేయక తప్పదు, చేసే రిస్క్ అన్నాడు. డైరెక్ట్ చేసే మైండ్ సెట్ నాకు లేదు ఇప్పుడు. ఐ డోంట్ నో రేపు ఫ్యూచర్లో ఏమైనా వస్తుందో, ఐ డోంట్ నో కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. నాకు షాక్ అయ్యాను నేను. అంటే ముందు సినిమాల్లో లేని డీటెయిల్ అంతకుముందు సినిమా భారతం ఎక్కడ షూట్ చేశారో ఎక్కడ జరిగిందో తెలుసా? నా ఛానల్ పేరు గుర్తుందిగా, గువ్వ బిహారీ. ప్లీజ్ లైక్, షేర్.